అందంగా లేమని ఆత్మస్థైర్యం కోల్పోతున్నారా? అందం అంటే అది కాదు. అందంగా లేమనే భ్రమ వల్ల చాలామంది ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. అసలు అందం అంటే ఏందో, దానికి నిర్వచనం అంటే ఏందో తెలుసుకోండి. అప్పుడే పుట్టిన పసికందు అందానికి కూడా కుంకలు పెట్టే మనుషులు మన చుట్టూ ఉంటారు. ముక్కు బాలేదని, రంగు తక్కువని, జుట్టు లేదని, పొట్టని, పొడవని, ఒకరిని మించి ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఎవరికి ఏం అవసరమో అది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒకరు అందంతోనే వాళ్ళ జీవితాలను మార్చుకుంటే, కొందరు తెలివితేటలతో అందమైన జీవితాన్ని నిర్మించుకోగలరు. అందం ఒక్కటే జీవితంలో ముఖ్యం అనుకుంటే, సినీ నటులు మాత్రమే పుస్తకాల్లో, చరిత్రల్లో ఉండేవాళ్ళు. విజయాలు కేవలం వాళ్ళకు మాత్రమే సొంతమయ్యేవి. కాబట్టి మీ దగ్గర ప్రత్యేకంగా ఏదో ఒక గుణం ఉంటుంది. దానికి పదును పెడితే అత్యంత అందంగా ఉన్న మనుషులు కూడా మీ వెనుకనే ఉంటారనమాట. నెమలికి నాట్యం అందం, కోకిలకు గానం అందం, కాకికి నలుపు అందం, హంసకు తెలుపు అందం, అడవికి పచ్చదనం అందం, ఎడారికి ఇసుకందం. కాబట్టి ఎవరి సుగుణాలు వాళ్ళకుంటాయి. కోకిల నాట్యం చేయలేదు, నెమలి కోకిలగా వినసొంపుగా కూయలేదు, ఇసుక అడవిలో ఉంటే విలువలేదు, ఎడారిలో చెట్టు బతకలేదు. కాబట్టి ప్రతి మనిషి తనకున్న మంచి గుణాలను గుర్తించి వాటికి పదును పెట్టాలే కానీ వాళ్ళకు లేని దాని